అధిక జ్యేష్ఠమాసం ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. అధిక జ్యేష్ఠమాసం 3 ఏళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం ఈసారి జ్యేష్ఠంలో. మరి శుభకార్యాలు చేసుకోవచ్చా? అధిక మాసం అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? అది ఎలా ఏర్పడుతుంది? ఈ పవిత్ర మాసం విశిష్టత ఏమిటి? ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. 2023 సంవత్సరంలో శ్రావణ మాసం అధిక మాసంగా వచ్చింది. తిరిగి 2026లో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చింది. అధిక మాసం అంటే ఒకే సంవత్సరంలో ఒకే పేరున్న మాసం 2 సార్లు వస్తే మొదటి దాన్ని అధికం అని, రెండవ దాన్ని నిజమాసం అని, శుద్ధం అని అంటారు. ఈ మాసంలో శుభకార్యాలు నిషిద్ధం. శుభకార్యాలు నిషిద్ధమైన ఈ అధిక మాసంలో ఏమేమి చేయవచ్చు, ఏవి చేయకూడదు అనే అంశాలు ఋషులు చక్కగా వివరించారు. అధిక మాసం ఎలా ఏర్పడుతుంది? ఈ ఏడాది మే 17 ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం అయింది. ఆ సంక్రాంతి మాసో అధిక మాసః అని సనాతన ధర్మశాస్త్రంలో వివరించి ఉంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. ఏ మాసంలో అయితే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడో ఆ మాసాన్ని అధిక మాసం అని అంటారు. శాస్త్రీయ కోణం నుంచి చాంద్రమానం ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అదే సౌరమానం ప్రకారం 365 రోజులు ఉంటాయి. ఈ రెండింటి మధ్య వచ్చే 11 రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అంటే ఏడాదికి 11 రోజుల చొప్పున 3 సంవత్సరాలకు సుమారుగా 30 రోజుల పైనే అవుతుంది. ఈ కాలాన్ని అధిక మాసంగా పరిగణించాలని శాస్త్రం చెబుతోంది. ఏ నెల అధిక మాసం అవుతుంది? ఏ నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడో అంటే సూర్య సంక్రమణం జరగదో ఆ నెల అధిక మాసం అవుతుంది. పురుషోత్తమ మాసం. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. అధిక మాసం ఎప్పుడు వస్తుంది? సాధారణంగా చైత్రమాసం నుంచి ఆశ్వయుజ మాసం మధ్యలో అధిక మాసం వస్తుంది. 2026లో అధిక మాసం ఎప్పుడు? 2026 సంవత్సరంలో మే 17 ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం 2 సార్లు వస్తుంది. జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అధిక మాసంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయవచ్చు, ఎలాంటి కార్యాలు నిషిద్ధం అనే విషయాలు తెలుసుకుందాం. శ్రాద్ధ స్మార్తాది కర్మలన్నీ నిజమాసం అంటే శుద్ధ మాసంలోనే ఆచరించాలని ఋగ్వేదంలో వివరించి ఉంది. ఈ కర్మలు అధిక మాసంలో ఆచరిస్తే నిష్ఫలం అవుతాయని ఋషి వాక్కు. దేవకార్యాలు నిజమాసంలో, పితృకార్యాలు అధిక నిజ 2 మాసాల్లో ఆచరించవచ్చు. అధిక మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? అధిక మాసంలో శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, నవగ్రహ హోమాలు, శాంతి పూజలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అధికస్య అధిక ఫలం. అధిక మాసంలో లౌకికమైన శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ జపతపాలకు, అనుష్ఠానానికి ఇంతకు మించిన శుభ సమయం మరొకటి ఉండదు. ఈ మాసంలో చేసే జపతపాలకు, అనుష్ఠానానికి 1000 రెట్లు అధిక ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అధికస్య అధిక ఫలం అంటారు. అధిక మాసంలో ఎంత ఎక్కువగా జపతపాలు, అనుష్ఠానాలు చేస్తే అంత ఎక్కువ ఫలితం లభిస్తుందని అర్థం. ఈ మాసంలో చేసే ఏ పుణ్యకార్యమైనా విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. శ్రాద్ధ కర్మలు నిర్వహించవచ్చా? జ్యేష్ఠ మాసంలో గతించిన పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే విషయంలో శాస్త్రం కొన్ని నియమాలు సూచించింది. అధిక మాసంలో పిండరహితంగా, శుద్ధ మాసంలో పిండ సహితంగా శ్రాద్ధ కర్మలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఈ మాసమంతా విరామం లేకుండా ఒక దీపాన్ని వెలిగించి ఉంచడం వలన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని
పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఎవరైనా అధిక జ్యేష్ఠ మాసంలో గతించి ఉంటే అలాంటి వారి ఆబ్దికం మాత్రం అధిక మాసంలోనే నిర్వహించాలి. నెల మాసికాలు నిర్వహించేవారు అధిక మాసంలో కూడా మాసికం పెట్టి తీరాలి. సంవత్సరీకం అయితే అధిక మాసంలోనే ఆచరించాలని శాస్త్రవచనం. దాన ధర్మాలకు శ్రేష్టం అధిక మాసం. అధిక మాసం దాన ధర్మాలకు శ్రేష్టమైన మాసమని పెద్దలు అంటారు. ఈ మాసంలో ఫలదానం అంటే పళ్ళు దానం చేసినా, పిండి వంటలు పెంచిపెట్టినా అధిక ఫలం లభిస్తుందట. ముఖ్యంగా ఈ దానాలు జ్యేష్ఠశుద్ధ ద్వాదశి, పౌర్ణమి, బహుళ అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య వంటి రోజుల్లో చేయడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రంలో వివరించి ఉంది. ఈ రోజుల్లో దానాలు చేయడం వలన సుఖశాంతులు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో మనం కూడా జపతపాలు, దాన ధర్మాలు, దైవారాధనలు చేద్దాం. సకల శుభాలు పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.